హైదరాబాదులో నాకు ఒక సహోదరి, ఆ అక్క పేరు పద్మగారు. తన భర్త ఓ సాధారణ తాపీ మేస్త్రి. భర్త పనికెళ్ళిపోగానే ఓ సంచిలో కాసిన్ని బియ్యం వేసుకుని, కొన్ని కూరగాయలు వేసుకుని, కొన్ని డబ్బులు 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఎంత ఉంటే అంత అందులో పడేసుకుని ఆ సంచి పట్టుకొని స్తోత్రం 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 అనుకుంటే దారెమ్మడి పడిపోతూ ఉంటుంది. దేవుడు ఎక్కడ ప్రేరేపిస్తే అక్కడ ఆగిపోతే తలుపు కొడుతుంది. తలుపు తీశారు. అమ్మా కాసిన మంచినీళ్ళు ఇస్తారా? ఇస్తారు. 2 నిమిషాలు కూర్చోచ్చు? అయ్యో కూర్చోండి అమ్మా. అమ్మా ఏమి లేదు, కానీ నేనైతే యేసు ప్రభువుని నమ్ముకున్నాను. నేను ఓ చిన్న పని మీద అలా వెళతా ఉంటే ఎందుకో దేవుడు ఇక్కడ ఆపాడమ్మా. మీరు ఏదో బాధలో ఉన్నారని, ఇబ్బందులు ఉన్నారని నాకు తెలుస్తుంది. 2 మాటలు మాట్లాడచ్చమ్మా? అయ్యో బల్లెటోళ్ళేనండి, రండి కూర్చోండి మాట్లాడండి. అలా ఇలా ప్రభువు మాటలు 4 చెప్తూ, ఇదిగో మీ కొరకు ఇవి సిద్ధపరిచి తెచ్చాను, ఏమనుకోకండి, ఇదేమి ప్రసాదం ఇంకేమో కాదు, నేను చర్చిలో వీటిని బట్టి ప్రార్థన చేసి తెచ్చింది కూడా కాదు, నా ఇంట్లో ఏ సహోదరికి ఇవి అక్కరగా ఉన్నాయి ప్రభువు అనుకుంటూ వస్తే నీ ఇల్లు కనపడింది. నీకు ఇష్టమైతే తీసుకోమ్మా, లేకపోతే వద్దు. ఇచ్చింది. ఈసారి ఎప్పుడన్నా వస్తాలే అమ్మా. వెళ్ళిపోయింది. మళ్ళా వారానికి వెళ్తుంది. పోయినసారి వచ్చినప్పుడు బియ్యము కూరగాయలు డబ్బులు ఇచ్చిన సహోదరి మరలా తలుపు తడితే వాళ్ళు రావద్దంటారా? చెప్పరే అంటారా? లోపలికి చేర్చుకున్నారు. 4 దేవుని మాటలు చెప్పింది. వాళ్ళను మోకాళ్ళు ఇమ్మంది. 2 మాటలు ప్రార్థన చేసింది. మీరు దేవుని వైపు తిరగండి, ఎక్కడ దగ్గరలో చర్చ్ ఎక్కడ ఉందని ఎంక్వైరీ చేసింది. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన్ని ఇంటికి తీసుకొచ్చింది. ఈ కుటుంబాన్ని పరిచయం చేసింది. సంఘానికి నడిపించేసింది. కుదిరితే చప్పట్లు కొట్టొచ్చు ఒకసారి. స్తోత్రం. ఏది నీ ప్రయాస? నీ మట్టుకు నువ్వు బ్రతికితే భక్తి కాదు. అలా అనుకుంటే సువార్త శివాపురం దాకా విస్తరించేది కాదు. నాటి అపోస్తలులు ఈ సేవ పెరగాలి, ఈ సువార్త బూదిగంతాల వరకు వెళ్ళాలి అని తమ ఆస్తులను అమ్మి భాగాలు చేసి సేవకులను అన్ని దేశాలకు పంపితే భారతదేశాన్ని కూడా సువార్త పలకరించింది.